అది కలంకం లేనిదిగా ఉండవలెను. కలంకం లేనిది అంటే ఏ దోషము లేని గుణము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ పాపం లేనివాడిగా, ఏ దోషం చేయనివాడిగా ఈ భూలోకంలో జీవించెను. 1 యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం ప్రకారంగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వాక్యం ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనని వివరముగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ వాక్యములు చదువుతున్న మనము కూడా మన జీవితమును దేవుని ఎదుట నిర్దోషంగా ఉంచుకొనవలెను. అప్పుడు మాత్రమే మనము బలి అర్పణమునకు